హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. డే అయితే ఈ రాగి జావతో అయితే స్టార్ట్ చేసేసాను. ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ ఉంటాను, కానీ ఈ ఇయర్ అయితే స్కిప్ అయిపోయింది. ఫీడింగ్ వల్ల మళ్ళీ నీరసం వస్తుందేమో అని ఇంకా ఉండలేదన్నమాట. అమ్మ ప్రతి సంవత్సరం మాతో పంతులు గారికి స్వయం పాకం ఇప్పిస్తుందన్నమాట. దానికోసమే ఈ ప్రిపరేషన్. స్వయం పాకం అంటే పంతులు గారికి వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా ఒక పూట భోజనం కోసం ఇచ్చే దానం అనమాట. బ్రాహ్మణులకి భోజనం పెట్టే పుణ్యం అని ఇలా చేస్తాం ఈ కార్తీక మాసంలో. ఇందులో మేమైతే బియ్యం, ఉప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, బెల్లం, ఇంకా ఏదో ఒక కూరగాయ, అంటే మేమైతే ఆలు వేసాం ఇప్పుడు, ఇంకా చింతపండు, ఇవన్నీ కలిపి నేను పొట్లాలు అయితే కట్టుకుంటున్నాను. అవన్నీ కట్టుకున్న తర్వాత కవర్లో అయితే ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను పొట్లాలు కడుతుంటే నాకు మా అమ్మ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోయినా, సరిగ్గా చదువుకోకపోయినా మా అమ్మ ఒక మాట అనేది, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కనుక సరిగ్గా చదువుకోకపోయావు అనుకో, నిన్ను ఏ కిరాణా షాప్లోనే పెట్టేస్తాను, అక్కడ పొట్లాలు కట్టుకుంటూ కూర్చునేదానివి అని చెప్పేసి అనేదన్నమాట. ఇప్పుడు నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ప్రసాదం కోసం చల్మిడి ఇంకా నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను. తర్వాత పిండి దీపాలు కూడా మేము దానం ఇస్తాము. దానికోసం అమ్మ బియ్యాన్ని నానబెట్టి ఆరబెట్టి గ్రైండ్ చేసుకునింది. తర్వాత అందులో వాటర్ పోసుకుని కొంచెం పసుపు వేసి ఒక ముద్దలాగా బాగా కలుపుకోవాలి. వాటర్ కనుక అటు ఇటు కొంచెం ఎక్కువైనా కొంచెం పిండి వేసుకుని బాగా ముద్దలా చేసుకున్న తర్వాత దీపాలు అయితే చేసుకోవాలి. 365 ఒత్తులు పెట్టుకోవడానికి ఇంకా దానం ఇవ్వడానికి దీపాలు అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా తులసి దగ్గర మాత్రం మొత్తం క్లీన్ చేసేసి వెంకటేశ్వర నామం పెట్టడానికి కుండీకి ముందు పసుపంతా రాసేసుకున్నాను అనమాట. కుండీ బాగా డల్ అయిపోయింది. ఈసారి ఈ కుండీకి మాత్రం పెయింట్ వేసేద్దాం. అది కూడా వీడియో తీసి చూపిస్తాను, దాన్ని ఎలా డిజైన్ చేస్తున్నానో. అండ్ ఇంకా ఇప్పుడు బియ్యం పిండిలో కొన్ని వాటర్ పోసుకున్నాను, చూపిస్తున్నట్టు అలా రాసుకోవాలన్నమాట గోవిందనామాన్ని. తర్వాత కుంకుమలో కొంచెం వాటర్ పోసుకుని మధ్యలో నామాన్ని పెట్టాను. మనకేదో అంతంత మాత్రాన క్రియేటివిటీ కాబట్టి ఏదో అలా మేనేజ్ చేసేసాను. ఇంకా కిందంతా చాలా బోసిగా ఉందని చెప్పేసి కుంకుమతోనే బొట్లల్లా పెట్టేసుకున్నాను. బొట్లు పెట్టేసుకున్న తర్వాత అమ్మ అయితే తర్వాత బియ్యం పిండితో మధ్యలో బొట్లు పెట్టింది. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. కంప్లీట్ వీడియో అయితే నా దగ్గర లేదు, అది ఈసారి పెడతాను. పూజ కోసం అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా మనం కూడా రెడీ అవ్వాలి కదా! అయితే ఈ ఆరెంజ్ అండ్ పింక్ శారీ వేసుకున్నాను. కలర్ అయితే చాలా బ్రైట్‌గా ఉంది. ఇంకా అమ్మ వాళ్ళు, మేము పూజ సామాన్లన్నీ తీసుకుని స్టార్ట్ అవుతున్నాం. డెలివరీ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం పాపని ఎత్తుకుని అలా వన్ సైడ్ కూర్చోవడం అనమాట. చిన్ను అయితే బండి చాలా అంటే చాలా స్లోగా నడిపారు. మళ్ళీ హ్యాండిల్ చేయడం కష్టం కదా నేను పాపతో అని, మొత్తం పాపనైతే ప్యాక్ చేసేసాం. ఇంకా టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ కొంచెం తొందరగా వెళ్ళడం వల్ల ప్లేస్ చాలా బాగా దొరికిందనమాట. చాలా స్పేషియస్‌గా ఉంది. ఇంకా పేపర్స్ వేసేసి నేను, అమ్మ అయితే కూర్చున్నాము. తెచ్చిన సామాన్లన్నీ సర్దేసుకున్నాము. తర్వాత కింద వాటర్ పోసుకుని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత తుడిచి ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టేసిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి భూదేవికైతే దండం పెట్టుకున్నాను. తర్వాత ఒక పేపర్ ప్లేట్ పెట్టేసి దాని మీద పసుపు, కుంకుమ వేసి తమలపాకు మీద కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అమ్మ అయితే అటు సైడ్ సర్దుకుంటోంది తను. నేనేమో ఇక్కడ పసుపు వినాయకుడి కోసం అని చెప్పేసి కొంచెం పసుపు వేసుకుని కొన్ని వాటర్ అయితే పోసుకుని ఇంకా పసుపు వినాయకుడి కోసం అయితే తయారు చేసుకుంటున్నాను. వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? కాస్త చేసుకుని మాకు కూడా కాస్త సపోర్ట్ చేయొచ్చు కదా! వినాయకుడిని చేసేసిన తర్వాత కుంకుమతో చుట్టూరు బొట్లు పెట్టుకున్నాను. చేస్తూ ఉంటే పాపం మా ఆయన అయితే మా పాపని ఎత్తుకుని అటు ఇటు అటు ఇటు తిప్పారు. కాకపోతే మా పాప అయితే అస్సలు అంటే అస్సలు సతాయించలేదు అది. నార్మల్‌గా అయితే ఇంట్లో అయితే పేచీ పెట్టేది. గుడికొచ్చాం గదా! ఏంటో అర్థమైనట్టుంది దానికి. అస్సలు పేచీ పెట్టలేదు అది. అయితే పండు పెట్టేసాం మేము.
చెల్లయితే వీడియో తీస్తుంది. నాన్నగారు ఇంకా చిన్ను అయితే వెనకాలున్నారు. కూర్చోవడం అంటే కష్టం కదా! ఇంకా మేము పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం కదా! మాదయిపోయిన తర్వాత వాళ్ళని కూర్చోపెడదాం అని చెప్పేసి ముందు మేము అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. తర్వాత మేము ఉసిరికాయలయితే తీసుకొచ్చాం కదా! ఉసిరి దీపాల కోసం అని చెప్పేసి అవి 3 అంటే నాది, పాపది, చిన్నుదనమాట. సో, అవి 3 అక్కడ పేర్చేసుకున్నాను. మీద ఆల్రెడీ ఆవు నెయ్యిలో నానపెట్టిన పువ్వొత్తులు అవి ఇవి పెట్టేసి, ఇంకా దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఏవో మనకొచ్చిన 4, 5 మంత్రాల్లో పూజ చేసుకున్నాను. అయితే పెట్టుకున్నాను నేను దేవుడి దగ్గర. అప్పటికి బెల్లం, ఇంకా చలివిడి, పెసరపప్పు ఈ 3 పెట్టేశాను దేవుడికి. తర్వాత ఆల్రెడీ మనం పిండొత్తులు తయారు చేసుకున్నాం కదా! ఇక్కడ చూడండి అప్పుడు మిస్ అయింది కదా! ఇక్కడ ఉంటుంది. దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత దండం అయితే పెట్టేసుకున్నాను నేను. తర్వాత 365 ఒత్తులు కూడా ఇంకా నేను వెలిగించేసుకున్నాను. వెలిగించేసుకొని ఇంకా దండం పెట్టుకున్న తర్వాత అటు సైడ్ అమ్మ కూడా వెలిగించేసుకునింది. మా ప్రాసెస్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా మా హస్బెండ్స్ ప్రాసెస్ అనమాట. చిన్నుతో అయితే స్టార్ట్ చేశాను. అటు ఏమో నాన్నగారు చేసుకుంటున్నారు. పాపనైతే అమ్మకిచ్చాను. ఎందుకంటే ఇప్పుడు చిన్ను చేస్తున్నాడు కదా! సో, చిన్ను ఇప్పుడు పూజ చేస్తున్నాడు తను. ఒక విషయం చెప్పనా మీకు? లాస్ట్ ఇయర్ మేమిద్దరం చేసాము. ఇప్పుడు మాకొక పాప అనమాట. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇద్దరం, ఇప్పుడు ముగ్గురం అయిపోయాము. ఇంకా చిన్ను పూజ అయితే అయిపోయింది. తను కూడా 365 ఒత్తులు వెలిగించేశారు. ఇంకా పాపకి సంబంధించింది కూడా తననే వెలిగించేయమని చెప్పేసి చెప్పాను. ఇంకా పాపనైతే ఒళ్ళో కూర్చోపెట్టుకొని వెలిగించడానికైతే ట్రై చేశాం కానీ, తను ఆ టైంలో ఊరుకోలేదు. నేనైతే ఎత్తుకున్న తర్వాత పాపది చిన్ను ఎలిగించేశారు. తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసాము. గుడి చూసారా? ఆల్మోస్ట్ కొంచెం ఫిల్ అయిపోయే ఉంది గుడి. అప్పటికే బయట చాలా చల్లగా స్టార్ట్ అయిపోయింది వింటర్ కదా! ఇంకా ఈ దీపాల వల్ల గుడి అంతా కొంచెం వెచ్చగానే ఉంది. అందుకని పాప అంత ఇబ్బంది కూడా పెట్టలేదు. తనని కూడా ఆల్రెడీ ప్యాక్ చేసేసాం కాబట్టి మాకంత ఇబ్బంది కాలేదు. అంతా అయిపోయాక హారతయితే ఇచ్చేసాము. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా స్వయం పాకం కోసం మేము ఆల్రెడీ కవర్‌లో తెచ్చిపెట్టుకున్నాం కదా! అవన్నీ ఒక ప్లేట్‌లో సర్దుకున్నాను. ఆల్రెడీ అమ్మ, నాన్నగారు వాళ్ళు ఇవ్వడానికని వెళ్లారు. ఇంకా నాది నేను సర్దుకుంటున్నాను. ఒక ప్లేట్‌లో అయితే అన్నీ తెచ్చినవన్నీ సర్దేసి ఇంకా తాంబూలం కోసం అయితే అన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఉసిరికాయలు కూడా అందులోనే పెట్టేసి ఉసిరి దీపము, ఇంకా పిండి దీపం కలిపి ఇద్దామని చెప్పేసి అన్నీ అందులోనే సర్దేసుకున్నా అనమాట. ఇంకా వేరే ఏమన్నా పెట్టాలా అని చెప్పేసి అమ్మని అడిగాను. ఇంకేమొద్దు అన్నీ ఇవే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇగో చూసారు కదా! ప్లేట్ అంతా ఇగో ఇలా రెడీ చేసుకున్నాను. ఒత్తులవన్నీ వేసేసి దానం ఇచ్చేటప్పుడు వెలిగించుకున్నాను. ఇంకా చంద్రుడొచ్చాడని చెప్పేసి ఆకాశ దీపాన్ని పెట్టేశారు. హారతి కూడా ఇచ్చేశారు. తర్వాత మేము కూడా చంద్రుడికి దండం పెట్టేసుకున్నాము. ఇది మా కార్తీక పౌర్ణమి. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.